అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. మీరు అనుకున్న దానికన్నా మీ పిల్లలు ఉన్నతంగా దీవించబడతారు. మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తారుమారు అవబోతూ ఉన్నాయి. విశ్వాసంతో ఉండండి. మీ ఆరోగ్య పరిస్థితులను నా ప్రభు మెరుగుపరచబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని వాక్యంలో నన్ను ఎంతగానో బలపరిచిన మాట ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ మాట చదవగలిగితే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకము జయించి ఉన్నానెను. యేసు ప్రభులు వారు మనందరికీ ఇస్తున్న ఒక గొప్ప భరోసా ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకొని నిలబడండి అయ్యా. మీకు శోధన కలుగుతుంది, మీకు అపాయం వస్తుంది, అన్ని రోజులు మీరు అనుకున్నట్టు ఉండదు, కానీ ధైర్యంగా నిలబడండి. ప్రభు వాటన్నిటిని జయించినట్లే దేవుని పిల్లలమైన మనం కూడా వాటిని జయించగలిగిన కృపను దేవుడు మనకిచ్చారు. నేను చాలాసార్లు ఈ మాట ఆలోచించేవాడిని. అసలు మనము శోధనను జయించగలమంటారా? మనం నిజంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలమా అని ఆలోచించాను. కానీ వాస్తవానికి మన ప్రభు మనందరినీ బలపరచగలిగిన దేవుడు. ఎన్నడూ విడిచిపెట్టరు. శోధన వస్తుంది. ఆ శోధనలో ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే మనల్ని బలహీనులుగా చూస్తుంది. కానీ ఆ శోధన మనల్ని ఇంకా 10 మెట్లు పైకి ఎక్కిస్తుందన్న సంగతి ప్రపంచానికి తెలియదు. ఒకరోజు మన విజయాన్ని వారు చూస్తారు. దావీదుకి గొలియాతు ఎదురయ్యాడు. అది ప్రపంచానికి ఎలా అనిపించిందంటే దావీదుని చంపేస్తారు, దావీదు అక్కడ ఓడిపోతాడు, దావీదు ఆ యుద్ధ భూమిలో అవమానపరచబడతారనుకున్నారు. కానీ ఆ శోధన దావీదుని మహావీరుడిగా ఎంచింది. అలాగే నేను అంటాను, మోషేకి ఎర్ర సముద్రం ఎదురవడం వల్లే దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, మోషే ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఘనమైన వాడో, మోషేని నడిపిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో ఇశ్రాయేలు ప్రజలతో పాటు వెనకాల తరుముకొస్తున్న ఫరూక్ కూడా అర్థమైంది. అంటే శోధన మనకు వస్తుంది, కానీ ఆ శోధన మనల్ని పదంతులుగా దీవిస్తుంది. దేవుని వాక్యం అంటది కదా, మీకు శోధన కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే దేవుడు వాటిని జయించారు. మనము కూడా జయించగలిగిన కృపను దేవుడు ఇస్తారు. ఈరోజు నేను అంటాను, ప్రభు మమ్మల్ని శోధనలు నడిపించారు, కానీ ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంగా నిలబడడం ద్వారానే ఎన్నో బలమైన కార్యాలు మా జీవితాలు అనుభవించగలిగాం. మీకు ఒక మాట చెప్తానయ్యా, మా బ్రతికెలా ఉండేది కాదు. కలలో కూడా ఊహించలేదు మేము ఈ స్థితిలో ఉంటామని. కానీ మా స్థితి ఏది మార్చిందో చెప్పనా? శోధన మా స్థితి మార్చింది. శోధన మా ప్రార్థన జీవితాన్ని మార్చింది. శోధన మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచింది. దేవునికి ఇంకా దగ్గర అవడానికి గొప్ప కృపను ప్రభు చూపించారు. ఈరోజు నువ్వు కూడా శోధన మధ్యన ఉంటున్నావేమో, ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. యోబుకి శోధన వచ్చిన తర్వాత 2 దీవెని ప్రభు మరలా తిరిగి ఇచ్చారు. అంటే నేను అంటాను, భక్తిపరుడికి శోధనే ఆశీర్వాదం, భక్తిపరుడికి అపాయకరమైన పరిస్థితులే ఆశీర్వాదం. ఎందుకంటే వాటన్నిటిని మనం ఖచ్చితంగా జయిస్తాం కాబట్టి. ఆ జయము ఎలా ఉంటుందంటే మనం కోల్పోయిందంతా తిరిగి మరలా మన కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ప్రభు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన అన్నడు విడిచిపెట్టకండి. విశ్వాసం కలిగి ఉండండి. పరీక్షలు రాస్తున్నారు కదా, అస్సలు భయపడద్దు. కొంచెం మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండుంటుంది కదా, అయినా అధైర్యపడద్దు. అప్పుల సమస్యలు, అప్పులు ఇచ్చిన వారి ఇంటి బయట కూర్చొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారా? ధైర్యంగా ఉండండి అయ్యా. దేవుడు జయించడానికి కృప చూపిస్తారు. ఆరోగ్య పరిస్థితులు బాలేదా? ధైర్యంగా ఉండండి. నా ప్రభు ఉన్నతమైన సాక్ష్యాలు మీకు దయచేయబోతున్నారు. మనుషులు నమ్మి వ్యాపారాల్లో మోసపోయారా? ధైర్యంగా ఉండండి. ప్రభు మీ బ్రతుకులు మారుస్తాడు. కుటుంబ సమస్యలు అధిగమించి వెళ్ళిపోయా, చేయి దాటి వెళ్ళిపోయా? ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేయండి. దేవుడు వాటన్నిటి మీద విజయాన్ని ప్రభు దయచేయబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.